శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 5వ తారీఖు మధ్యలో శుక్రగ్రహం తన స్వక్షేత్రం మరియు మూల త్రికోణ రాశి అయినటువంటి తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారు 65 రోజుల పాటు, ఎక్కువ రోజుల పాటు సుదీర్ఘంగా తులారాశిలో సంచరించడం జరుగుతుంది. శుక్రుడు జాతకంలో గోచారంలో ఎంత బలంగా ఉంటే స్త్రీలకంత అనుకూలంగా, ఆకర్షణగా, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇది సినిమా పరిశ్రమ వారికి కూడా చాలా మంచి రోజులనే చెప్పచ్చు. అయితే ఇదే శుక్రుడు అక్టోబర్ 3వ తారీఖున, అంటే తులారాశిలో ఉంటూనే అక్టోబర్ 3వ తారీఖున వక్రగమనం పొందడం జరుగుతుంది. అది నవంబర్ 14 దాకా సుమారు 42 రోజుల పాటు ఈ వక్రగమనంలో ఈ శుక్రుడు మరింత బలవంతుడై ఉంటాడు. శుక్రుడు, గురువు మొదలగు శుభగ్రహాలు వక్రించినప్పుడు ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాయి. మరి శుక్రుడు వక్రించినప్పుడు చాలా వరకు స్త్రీలు కానీ మగవాళ్ళు కానీ గతంలో దూరమైన వారు తిరిగి దగ్గర అవ్వడం జరుగుతూ ఉంటుంది. సరే, ప్రేమికులు ఉన్నారు, లేదంటే భార్యాభర్తలు ఉన్నారు, స్నేహితులు బాగా ఫ్రెండ్షిప్లో ఉన్నవాళ్ళు, ఏదో కారణాల వాళ్ళు విడిపోయి ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు మరి తిరిగి శుక్ర వక్రించినప్పుడు వారి జీవితంలో మళ్ళా తిరిగి కలుసుకోవడం, ఒక అండర్స్టాండింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా వాళ్ళు పుట్టినప్పుడు శుక్రగ్రహం వక్రించి ఉంటే వారి జీవితంలో అనుకున్న వివాహం జరగదు. ఎవరినో ప్రేమిస్తారు, సడన్గా ఆ ప్రేమ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు పెద్దలు కూర్చుని వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, మగవారికి శుక్రుడు బలంగా వారి జాతకంలో ఉచ్చులో కానీ, తులలో కానీ, వృషభంలో కానీ బలవంతుడై ఉంటే వారికి వివాహం తర్వాత బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి స్త్రీ సంతానం కలిగిన తర్వాత బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరికైనా జాతకంలో శుక్రుడు మంచి బలంగా ఉంటే వాళ్ళకి కంపల్సరీగా స్త్రీ సంతానం కలుగుతారు. స్త్రీ సంతానం కలిగిన తర్వాత వాళ్ళ జీవితంలో గొప్ప అదృష్టవంతులుగా మారడం జరుగుతూ ఉంటుంది. అదే స్త్రీల జాతకంలో శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, ఆకర్షణగా ఉంటారు, సౌభాగ్యయోగం కలుగుతుంది, తొందరగా వివాహం జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు కంబస్ట్ అయినా, నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న వారి యొక్క జీవితంలో అనేక ఎదురు దెబ్బలు, అనేక కష్టాలు ఎదుర్కొంటారు, జీవితంలో గుడ్ విల్ పోగొట్టుకుంటారు, అనేక రకాల విమర్శలకి లోనవడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా వాళ్ళ జీవితం కూడా అనేక రకాలుగా మోసపోయి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకి ఈ శుక్రగ్రహం 65 రోజుల పాటు తులారాశిలో సంచరించినప్పుడు మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడుతూ ఉంటుంది. అది అందరికీ ఏర్పడదు, కొన్ని రాశుల వారికి ఈ యోగం ఏర్పడుతూ ఉంటుంది. మరి కొంతమందికి ఉచ్చక్షేత్రంలో ఉన్న ఫలితం కూడా రావడం జరుగుతుంటుంది. బట్ ఏంటి, ఏ విధంగా ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఎటువంటి ఫలితం ఇవ్వబోతున్నాడు అన్నది మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే శుక్రగ్రహానికి పరిహారం కూడా చేసుకుంటే శుక్రుడు ఏ స్థితిలో ఉన్నా వారి జీవితంలో అనుగ్రహం కలిగి మళ్ళా వారి యొక్క జీవితం చాలా లగ్జరీగా, ఆకర్షణగా, అందంగా ఉండే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 5 మధ్యలో శుక్రుడు తులారాశి ప్రవేశంతో ఈ రాశి వారికి 65 రోజుల పాటు మాలవ్య మహాపురుష యోగం అనే అద్భుతమైనటువంటి పంచమహాపురుష యోగం అంటే ఏర్పడడం జరిగింది. అంటే ఈ కర్కాటక రాశి వారి అదృష్టం చూడండి. ఆల్రెడీ కర్కాటక రాశి వారికి రాశి అందే గురువు ఉచ్చస్థితిలో ఉండగా ఏర్పడినటువంటి హంస మహాపురుష యోగం. అంటే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు ఉంటుంది. ధనం, ఐశ్వర్యం, సంపద, విజ్ఞానం, జ్ఞానం ఇవన్నీ ఈ యోగం వల్ల ఏర్పడుతూ ఉంటాయి.
మరి ఇప్పుడు ఏర్పడినటువంటి మాలవ్య మహాపురుష యోగం, ఇది శుక్రుడు సంబంధించిన యోగం అవటం వల్ల శుక్రుని కారకత్వాలన్నీ జాతకుడికి అనుకూలంగా వస్తాయి. ప్రధానంగా భూ సంపద పెరుగుతుంది, సొంత గృహం ఆశ నెరవేరుతుంది. అంటే మనకి శుక్రుడు పరశురామ అవతారానికి ప్రతీకగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే పరశురాముడు మొత్తం ప్రపంచంలో ఉన్న భూమినంతా సంపాదించడం జరిగింది. అంటే రాజులను ఓడించో ఇంకో రంగాను అతను మొత్తం భూమి సంపాదించడం. దాని తర్వాత చాలా ధైర్యవంతుడు, మహా గొప్ప వీరుడు అన్నమాట. అటువంటి వీరత్వ లక్షణాలు కలిగి ఉంటారు. సొంత ఈ భూమి ఏదో ఒక ఆస్తి సంపాదించుకునే ప్రయత్నం నెరవేరుతుంది. అలాగే ఎక్కువగా ఎవరైతే కర్కాటక రాశిలో ఎక్కువ సినిమా ఫీల్డ్లో హీరోలు హీరోయిన్స్ ఎక్కువగా కర్కాటక రాశిలో జన్మిస్తూ ఉంటారు. అటువంటి వారికి మరి ఈ యోగ ప్రభావం వల్ల ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి గుర్తింపు వస్తుంది. కొత్త వారికి, ప్రధానంగా స్త్రీలకి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక కొత్త వాహనాన్ని కొనుక్కోవడం, గృహాన్ని చాలా అందంగా అలంకరించడం, అలాగే శుక్రుడు కూడా భార్యకారకుడు అవటం వల్ల వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వివాహం జరిగే అవకాశం ఉంది. అంటే శుక్రుడు ఈ యోగ ప్రభావం ఎలా ఉంటుందంటే చతుర్థ భావంలో ఉన్నటువంటి ఫలితాలు విద్యని ఇస్తాడు, అలాగే వాహనాన్ని, సంపదని ఇస్తాడు. దశమ భావంలో ఉన్న ఫలితం మనకి ఉద్యోగం, స్థిరమైనటువంటి సంపద ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఇది స్త్రీలకు ప్రధానంగా ఎలా ఉంటుందంటే మీకు వివాహపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా, బంధువులతో, భర్తతో, అంటే వేరే స్త్రీలతో మీకు ఎటువంటి విభేదాలు ఉన్నా అవన్నీ సంపూర్ణంగా పరిష్కారం అవడం జరుగుతాయి. స్త్రీలకు వివాహ ప్రయత్నంతో పాటు ప్రధానంగా విదేశ ప్రయత్నాలు, ఎవరైతే విదేశంలో ఉన్నటువంటి తమ భర్త గారిని కలుసుకోవాలనుకుంటున్నారో, కొంతమంది ఈ మధ్యకాలంలో విదేశంలో ఉంటూ స్వదేశంలో భర్త పిల్లలు ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారు తిరిగి ఇండియా వచ్చి భర్తని కలుసుకోవడం కానీ, అంటే మొత్తం మీద ఎడబాటుతో దూరంగా ఉన్నటువంటి దంపతులు మంచిగా ఒక చోట కలిసి కాపురం చేసుకోవడానికి, స్థిరమైన సొంత ఇల్లు కొనుక్కోవడానికి, ఈ గృహప్రవేశం చేసుకోవడానికి కారణమవుతూ ఉంటుంది. అంటే ఏదైనా శుక్రుడు వారి జన్మ జాతకంలో శుక్రుడు ఎంత బలంగా ఉంటే వాళ్ళ జీవితంలో సౌకర్యాలు అంత గొప్పగా ఉంటాయి, స్త్రీ సౌఖ్యం లభిస్తూ ఉంటుంది. స్త్రీలకు మంచి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని, మంచి ఖరీదైనటువంటి వస్త్రాలు, నగలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే సర్వసాధారణంగా ఏ రాశి వారికైనా శుక్రుడు చాలా బలంగా స్వక్షేత్రంలో ఉచ్చులో ఉంటే వాళ్ళు ఒరిజినల్ బంగారు నగలు వేసుకొని పట్టు వస్త్రాలు ధరిస్తూ ఉంటారు. అదే శుక్రుడు కంబస్ట్ అయినా, నీచలో ఉన్న పాపగ్రహాలతో అయినా ఇమిటేషన్ నగలు, 1 గ్రామ్ గోల్డ్, రోల్డ్ గోల్డ్ నగలతో గొప్పగా కనబడుతూ ఉంటారు. కానీ అందులో అసలు విషయం అయితే ఏముండదు. బట్ ఇదే చిన్న సింపుల్ స్త్రీ జాతకంలో ఎలాగ ఉన్నది ఈ శుక్రుడు అన్నది అంటే చెప్పొచ్చు. అదే మగవాళ్ళ జాతకంలో శుక్రుడు చాలా బలంగా ఉంటే మంచి అదృష్టవంతురాలైనటువంటి ఆరోగ్యకరమైన ప్రేమను చూపించే భార్య రావడం జరుగుతుంది. అలాగే మంచి సౌకర్యాలు కూడా కలుగుతుంటాయి. అదే ఇతని జాతకంలో శుక్రుడు బలహీనంతో ఉంటే అనారోగ్యంతో కూడుకున్న భార్య, వివాహమైన ఎటువంటి సుఖం లేకపోవడం, సంతానం విషయంలో సుఖం లేకపోవడం, సమయానికి ఎటువంటి వాహన సౌకర్యం కానీ, భోజన సౌకర్యం కానీ లేకపోవడం, ఇవన్నీ కూడా ప్రధానంగా మనిషి గొప్పగా బతకాలంటే శుక్రుడు జాతకంలో బలంగా ఉండాలి. ఇప్పుడు ఈ యోగం, ఇలాంటి యోగాలు గోచార ఏర్పడినప్పుడు అవి యాక్టివేట్ అయ్యి అది ఆ రాశుల వారికి, మరి కర్కాటక రాశి వారికి ప్రస్తుతం అటు స్త్రీ సౌఖ్యాన్ని, వాహన సౌఖ్యాన్ని, నూతన గృహ లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. శుక్రగ్రహ అనుగ్రహం పొందడం అన్నది చాలా సులభం. మీరు జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతూనే శుక్రగ్రహ అనుగ్రహం కూడా పొందవచ్చు. అంటే శుక్రగ్రహ అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ పొందుతూ ఉంటారు. మీరు జీవితంలో ప్రతినిత్యం చాలా శుచిగా, శుభ్రంగా ఉండడం, ఎప్పుడు పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు, అంటే పూర్వం అయితే తడిపి ఆరేసిన వస్త్రాలు అనేవారు. బట్ ఏదైనా ఒక రోజు ధరించిన వస్త్రం మరనాడు ధరించకుండా ఉండడం అన్నది నెంబర్ 1. దాని తర్వాత మీరు పడుకునే బెడ్, దుప్పటి, తలగాడ ఇవన్నీ కూడా ఎప్పుడూ నీట్గా ఉండడం మంచిది.
అవి వీలైనంత తొందరగా మారుస్తూ ఉంటే మీకు ఇటువంటి శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. దాని తర్వాత ఆహార విషయంలో కూడా అంటే ఎక్కువగా తీపి పదార్థాలకి శుక్రుడు కారణం అవుతూ ఉంటాడు. బట్ ఏదైనా శుచి కలిగినటువంటి శుభ్రమైన ఆహారం అంటే ఒకరు తినగా మిగిలినవి ఏదో 4-5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినవి, అలాగే బయట మనకి ఈ అన్నదానాలని ఏవి చేస్తుంటారు మామూలు టెంపుల్ దగ్గర వాడి దగ్గర అమావాస్యకి అని చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు అటువంటి వాటిలో అంటే సమూహంగా ఏదో వెళ్ళి తినడం అలాంటివి కూడా మీకు అంత అనుకూలమైన కాదు. ఏదో మిమ్మల్ని ఆహ్వానించారు ఒక పెళ్లి భోజనం లేదంటే ఒక దేవాలయంలో అలా పర్వాలేదు, కానీ ఎక్కడ పెడితే అక్కడ పెట్టినటువంటి ఈ అన్న సంతర్పణలో అన్నదానాల్లో 99% పాల్గొనడం అన్నది అది మంచి కార్యక్రమం కాదు. దాని తర్వాత ఏంటంటే స్త్రీలను చాలా గౌరవప్రదంగా చూడాలంటే ముఖ్యంగా బయట వాడిని పక్కన ఇంట్లో స్త్రీలని భార్య, కుమార్తె, కోడలు, చెల్లెలు, తల్లి వీటికి ఎప్పుడు కూడా దూషించడం కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు. వాళ్ళకి ఏ సౌకర్యం కావాల్సినా మనకి లేకపోయినా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ప్రధానంగా స్త్రీలు ఈ నోములు వ్రతాలు గౌరీ వ్రతం అని ఈ కార్తీక మాసం వరలక్ష్మి వ్రతం ఎక్కువగా ఈ నోములు వ్రతాలు చేయడం వల్ల మంచిది. బట్ అవకాశం ఉన్నవాళ్ళు కొద్దిగా టైం వెచ్చించిన వాళ్ళు శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం, లలితా సహస్రనామం ఇవన్నీ కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఈ లక్ష్మీ స్తోత్రం అన్నది ఒక విధి విధానంగా మీరు 108 సార్లు 1008 సార్లు చదవడం వల్ల కూడా శుక్రగ్రహం అనుగ్రహం కలుగుతుంది. అంటే శుక్రగ్రహం అంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావాలంటే ముందు ఈ శ్రీ సూక్తం లక్ష్మీ స్తోత్రం కన్నా విష్ణు సహస్రనామాన్ని వినటం కానీ చదవటం కానీ చేయవలసి ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మీరు ఈ మార్గంలో ఉన్నవాళ్ళు ఈ విధంగా పారాయణల వల్ల, ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఇలాగా స్త్రీలను గౌరవించడం, అవసరమైన వాళ్ళకి కొంతవరకు ఈ వస్త్రాలు అంటే వివాహం జరుగుతున్నప్పుడు ఇలాంటి వాటికి ఆ పెళ్లి కూతురికి బహుమతిగా ఇవ్వడం, ఇది కూడా వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా కొద్దిగా ఆర్థికంగా లేని వాళ్ళకి పెళ్లి జరుగుతున్నప్పుడు తాలిబొట్టు, పట్టుచీర, కొన్ని పసుపు కుంకాలు, గాజులు ఆ అమ్మాయికి బహుమతిగా ఇవ్వాల. వివాహం కాని వాళ్ళకి తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా జీవితంలో బాగా అబ్జర్వ్ చేయందంటే శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనాన్ని బయటికి పంపించకూడదు. అంటే ఏదైనా డబ్బులు ఇచ్చి కొనటం కానీ, రెంట్ చెల్లించడం కానీ, ఫీజులు కానీ, ఇంటెద్దులు కానీ ఏ విధంగా కూడా మీ దగ్గర మీ అకౌంట్లోంచి ఒక్క రూపాయి కూడా, ఒక నయా పైసా కూడా బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఇందులో మనకి ఈ ఫోన్పేని, గూగుల్ పే కూడా వర్తించవు. ఏదైనా మీ అకౌంట్లో, మీ బీరువాలో, మీ జేబులో ఉన్న డబ్బు శుక్రవారం అంతా మీ దగ్గరే ఉండాలి. దానివల్ల కూడా మీకు 99% ఆర్థిక అభివృద్ధి కలిగి శుక్రగ్రహ అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది.